అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు శ్రీ కోదినామ సంవత్సర అందరికీ కొత్త సంవత్సరం మన ఉగాది తెలుగు సంప్రదాయం ప్రకారంగా ఈ కొత్త సంవత్సరంలో ఈ 12 రాశుల మీద తమ చేసే పనిలో, అనుకున్న పనిలో, తమ ఉద్యోగాల విషయాల్లో, ప్రతి ఒక్కరు బాధపడుతున్న ప్రతి ఒక్క విషయాల్లో ఎవరికి ఏ సమస్య అలా ఉందో ఆ సమస్యకు పరిష్కారం ఈ 12 రాశుల మీద ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజు మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఎలా వస్తుందో ఆ సమ్మక సారక అమ్మవారి పేరు దీవెన మీదకి వెళ్ళి చూడమ్మా. కర్కట రాశి వాళ్ళ జాతకం చూడు. కొత్త సంవత్సరం, కొత్త రోజు, కొత్త దినం. కర్కట రాశి ఉగాది రోజు ఎలాగుంది వాళ్ళ జాతకం చూడు. రాశి మీద కర్కట రాశి వాళ్ళ జాతకం కర్కట రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ తమ ఏ పని చేసినా కానీ ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆలోచన ఎక్కువ చేయరు. ఏ పని చేసినా నేనే గెలవాలి, నేనే ముందుకు ఉండాలి, నా మాటనే గెలవాలి, నా మాటనే కావాలి, 10 మందిని నేనే గొప్పడుగా ఉండాలి అని అహంకారం పట్టుదల చేస్తారు. కానీ మళ్ళీ ఇంకా మాట కోపంలో ఆవేశంలో చెప్పేస్తారు. మళ్ళీ తర్వాత వాళ్ళే బాధపడతారు. అనవసరంగా చెప్పాం కదా, లేనిపోని నేనే కోపం తెచ్చుకున్నా కదా, మళ్ళీ శాంతికి ఆలోచిస్తుంటారు. కానీ వీళ్ళ జాతకంలో ఏముందంటే కానీ కష్టాలు చాలా పడతారు. అంటే ఈ ఉగాది నుంచి, కొత్త సంవత్సరం నుంచి కాదు, కానీ వాళ్ళ జాతకంలో ఈ రాశి ఉన్న వాళ్ళకు కష్టాలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, ఇంకా విదేశాల్లో ఉంటున్న వాళ్ళు కానీ, ఇంకా డబ్బు విషయంలో కానీ, నమ్ముకున్న పనిలో కానీ కష్టాలు పడి తమరికి ఒక స్థాయికి, ఒక మంచి కుటుంబంలో పేరు సంపాదించుకుంటారు. కానీ దేని మీద ఎక్కువ ఆశపడరు. ఒకళ్ళ మీద ఆశపడే గుణం కాదు. ఒకళ్ళ మీద 10 రూపాయలు తినాలని ఆశపడరు. ఉంటే తన జేబులో తింటారు, లేకుంటే లేవని చెప్పేస్తారు. కళ్ళకపటం లేని మనసులు. కానీ ఇంకా స్త్రీ వాళ్ళ జాతకములు వస్తే కానీ కళ్యాణం కాలేని వాళ్ళకు కళ్యాణ ఘడియలు కూడా మంచిగా ఉన్నాయి. ఇంకా చదువులో ఉన్న వాళ్ళకు, చదువు పూర్తయిన వాళ్ళకు, ఇంకా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా ముందుకు అనుకున్నట్టు, నమ్ముకున్నట్టు సవ్యంగా జరుగుతాయి. కానీ దీనివల్ల లోకుల చెడు దృష్టి, లోకుల కన్ను కూడా మాట వినకూడదు. అంటే ఒకరు చెప్పారు కాబట్టి వాళ్ళ మాట విని నమ్ముకుంటే పని మీకు జరగవు. మీ సొంత బుద్ధి, మీ సొంత జ్ఞానంతో మీరు ముందుకు చేసుకోండి. మీ పనులు మీకు శుభ్రంగా జరుగుతాయి. ఈ ఉగాది రోజు మీ ఇంట్లో కూడా బరాబర్ ఒక యాత్ర వెళ్ళొచ్చిన వాళ్ళు ఇంట్లో నమస్కారం చేసి దీపారాహం పెట్టి ఇంట్లో పూజించండి. ఇల్లు భాగ్యం ఉంటుంది. కానీ ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళు అమ్మవారి ఫోటో తెచ్చి, లక్ష్మీదేవత ఫోటో తెచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళకు పాత ఫోటో ఉన్నా, కొత్త ఫోటో ఉన్నా కూడా అది ఇంట్లో తెచ్చుకొని పూజిస్తే ఒక వారం, 11 వారాలు అలా పాటిస్తే మీకు ఇంట్లో డబ్బు విషయంలో బాగుంటుంది, ధన విషయంలో తగ్గుతుంది, చేసే పనిలో బాగుంటుంది, నమ్ముకున్న పనిలో శుభాలు ఉంటాయి. ప్రతి ఒక్క పనిలో కూడా ముందుకు సాధ్యమవుతారు. ఎక్కడ వెళ్ళినా కూడా మీకు ఆ పనులు కూడా శుభాలు జరుగుతాయి. ఇంకా చదువులో ఉన్న వాళ్ళకు ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు చదువు విద్య మీద కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా మంచి నడుస్తారు. 10 మందిలో మంచి పేరు, గౌరవం కూడా తగ్గుతుంది. ఎక్కడ పోయిన బాధ్యత కూడా కాపాడతారు. ఏది కోరుకున్నా కూడా వాళ్ళు చక్కదనంగా ముందుకు వస్తారు. పిల్ల పాపాలతో ఇదివరకు ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఇదివరకు అవమానం పడ్డ వాళ్ళు ఇక ముందుకు ఏ అవమానం, ఏ సమస్య ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఓపిక పడితే ఇది ఇంకా చాలా మంచిగా ఉంటుంది. అన్నిటికీ భాగ్యం జరుగుతుంది, అన్నిటికీ శుభాలు జరుగుతాయి. ప్రతి ఒక్క చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఓపిక పట్టి చేస్తే పని అది మాత్రం అంత మాత్రం మీకు మోక్షం, అంత మీకు లక్ష్యం. అది ఎక్కడ పోయినా మీ కర్మ కూడా కటాక్ష అయిపోతుంది. ముందుకు వెళ్ళిన పనిలో కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ ముందుకు శుభాలు జరుగుతాయి. చూడమ్మా, సింహరాశి వల్ల జాతకం ఎలాగుంది, ఎలా లేదు, కొత్త సంవత్సరం, కొత్త రోజు, కొత్త దినం ఎలాగుంది, వాళ్ళ కుటుంబంలో బాగుండాలి. చూడు, సింహరాశి వాళ్ళ జాతకం ఉగాది రోజు ఎట్లా ఉంది చూడు. సింహరాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ
కానీ సాహసాలు చేస్తారు, శత్రువుల పాలు అవుతారు. కానీ వాళ్ళు మన మనుషులు, వీళ్ళు మన మనుషులు నమ్ముతారు కానీ నమ్మిన వాళ్ళు ద్రోహం చేస్తారు. ఇంకా ముందు కుటుంబ విషయాల్లో వస్తే, నమ్ముకున్న విషయాల్లో వస్తే ఓపిక పట్టి పనిచేస్తే మాత్రం అది చాలా మంచిది. దీనివల్ల ఇదివరకు నష్టపోయిన వాళ్ళు, అంటే ఈ జాబ్లో ఉన్నవాళ్ళు, వ్యాపారంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు దీంట్లో నష్టపోయిన వాళ్ళు ఇంకా ముందుకు అనుకున్న పనిలో, నమ్ముకున్నామన్న పనిలో, చేద్దామన్న పనిలో కూడా ఖచ్చితంగా పాస్ అవుతారు. నమ్ముకున్నట్టు పనిలో కూడా జయం జరుగుతారు. కానీ ప్రతి ఒక్క పనిలో ఎంత నిదానం చేసుకుంటే అది అంత మాత్రం భాగ్యం. తొందరపడి చేస్తే ఏది మాత్రం సాధ్యం కాదు. ఎంత నిదానం చేసుకుంటూ పోతే అది అంత మాత్రం శుభం జరుగుతుంది. సింహరాశి వాళ్ళ జాతకంలో ఆవేశాలు, కోపాలు, అహంకారం ఎక్కువ ఉంటుంది. కానీ ఎంత కోపం చేస్తారో, ఎంత అహంకారంతో మాట్లాడతారో అంత వాళ్ళకు ఎక్కడ పోయినా కూడా వాళ్ళంతా మళ్ళీ బాధపడతారు. లేని వాళ్ళకు 10 రూపాయల ఆదాయం చేస్తారు. కానీ సింహరాశి వాళ్ళు సింహంలాగా మాట్లాడతారు. అంటే ముగ్గుసూటి మాట అన్నది. కడుపులో ఒకటి పెట్టుకొని బయట నటించడం వాళ్ళకు రాదు. ఏదున్నా ముఖం కూడా చెప్పడం, ముఖం కూడా మాట్లాడడం, ఏదున్నా కళ్ళ కపట లేని మనసులు. కనుక ముందుకు కూడా చేసే విధానాల్లో బాగుంటుందా లేదా, మళ్ళీ గెలుస్తుందా గెలవదా, 10 మందిలో మనం ప్రజకులు అవుతామా కాదా అని దీంట్లో ఉన్నవాళ్ళు కరెక్ట్గా పైకి వస్తారు. ఇంకా రాజకీయంలో ఉన్నవాళ్ళు, సినీ తారలో ఉన్న వాళ్ళకు కూడా శుభం ఉంది. ఇంకా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు, వ్యాపారంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది జయం జరుగుతుంది. కానీ లోకుల వల్ల దీనికి లేనిపోని సమస్యలు, లేనిపోని అడ్డంకాలు ఎదురొస్తాయి. కొంచెం జాగ్రత్త పడితే మీకు చాలా మంచిది. కానీ దీనివల్ల ఇంకా ముందుకు కుటుంబ విషయాల్లో కూడా వస్తే అది మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దీనివల్ల మీకు లోకుల ప్రవేశం, అంటే లోకుల చెడు దృష్టి ఉండడంతో మీకు లేనిపోని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రతి ఒక్క పనిలో కూడా మీకు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా స్త్రీ జాతకంలో వస్తే కానీ ఎవరితో ఎట్లా ఉండాలి, ఎవరితో ఏం మాట్లాడాలో, ఏ పని ఎట్లా చేయాలో, ఏ పని ఎట్లా ఉండకూడదో సర్దుకొని వెళ్తారు. ప్రతి ఒక్క మాటలు, ప్రతి ఒక్క పనిలో కూడా జయమవుతారు. ఇక ముందుకు అనుకున్న విషయాల్లో, నమ్ముకున్న విషయాల్లో మన కొత్త సంవత్సరం వచ్చి పడ్డది కాబట్టి ఈ ఉగాది నుంచి తమకి ఉన్న గ్రహస్థులు, ఉన్న శనిలు కూడా తొలగిపోతాయి. కానీ ఒక స్త్రీలు ఉన్న వాళ్ళకు అమ్మవారి పూజ చేస్తే మీకు మోక్షం, ఇంట్లో శుభాలు కూడా తగ్గుతాయి. ఈ కుటుంబంలో కానీ, బయటి విషయంలో కానీ, చేసే పనుల్లో కానీ అది భాగ్యరేఖ ఉంటుంది మీకు. ఇక ముందు కూడా మీరు అనుకున్నట్టు, నమ్ముకున్నట్టు శాంతం పాటిస్తే అది ఇక మీకు మోక్షం అవుతుంది, జాగ్రత్తగా ఉంటుంది, మీకు ఫలితాలు కూడా తగ్గుతాయి. ఇంతవరకు ఏం పర్లేదు. చదువులో ఉన్నవాళ్ళు, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు మీరు ఎంత ఓపిక పట్టి చేస్తే ఈ సింహరాశి ఉన్న వాళ్ళకు అంతా మంచిగా జరుగుతుంది. చూడమ్మా, కన్యారాశి వాళ్ళ జాతకం చురుచురకం ఎలా ఉంది, కొత్త సంవత్సరం, కొత్త రోజు, కొత్త దినం, ఉగాది రోజు ఎలాగుంది, వాళ్ళ జాతకాలు బాగుండాలి, అనుకున్న పని మంచిగా ఉండాలి. కన్యారాశి వాళ్ళ జాతకం చూడు. కొత్త సంవత్సరం ఉగాది రోజు కన్యారాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ పడాపడా వదిలేస్తారు. అంటే అల్లరితనం. ఆ స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఈ రాశి ఉన్నవాళ్ళు అల్లరితనం. మాట్లాడాలంటే ఎదుటి వాళ్ళ మాట వినరు. తన మాటనే నడుచుకుంటూ వెళ్తారు. ఒకరి మాట వినే గుణం కాదు. తమ సొంత గుణం, సొంత టాలెంట్తో నమ్ముకుంటారు, ముందుకు వస్తారు. ఇంకా కుటుంబ విషయాల్లో వస్తే, ముందుకు వెళ్ళే విషయాల్లో వస్తే ప్రతి ఒక్క విషయంలో కానీ, ప్రతి ఒక్క పనిలో కానీ కొంచెం జాగ్రత్తగా పడితే వీళ్ళకు చాలా మంచిది. కొంచెం ఈ రాశి ఉన్న వాళ్ళకు ఆరోగ్య విషయంలో, ఇంకా చేద్దామన్న పనిలో, కుటుంబ విషయాల్లో తమరికి లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన అడ్డంకాలు ఎదురొస్తాయి. కొంచెం జాగ్రత్తగా పాటిస్తే ఏ ప్రాబ్లం, ఏ సమస్య ఉండదు. ఇంకా ముందుకు చేద్దామన్న కార్యక్రమం, నమ్ముకున్న కార్యక్రమం కూడా ఈ రాశి ఉన్న వాళ్ళ కన్యా రాశికి శుభమవుతుంది. స్త్రీ విషయంలో జాతకంలో చూస్తే మన కొత్త సంవత్సరం నుంచి వీళ్ళకు దోషాలు, చెక్కులు వెళ్ళిపోయాయి. ముందుకు అనుకున్నట్టు పనిలో, నమ్ముకున్నట్టు పనిలో భాగ్యం అవుతుంది. చేద్దామన్న పని కూడా చేతికి ఫలితం దక్కుతుంది. 10 మందిలో పేరు, గౌరవం అది ఎత్తుకుంటూ వస్తాయి. ఇంకా ముందుకు
ఎలా ఉంటుంది, ఇంకా చేసేది ప్రయత్నం బాగుంటుందా లేదా, అనుకున్నట్టు సవ్యంగా అవుతుందా కాదా అనుకున్న వాళ్ళకు ముందుకు కుటుంబ విషయాల్లో, నమ్ముకున్న విషయాల్లో, ఇంకా సంతానంలో బాధపడుతున్న వాళ్ళకు, ఇంకా పెళ్లి విషయంలో బాధపడుతున్న వాళ్ళకు, ఇంకా లేనిపోని అవమానం పడ్డ వాళ్ళకు, ముందుకు చదువు విద్య మీదే ఈ స్టడీగా ఆలోచిస్తున్న వాళ్ళకు, విదేశాల్లో ఉంటున్న వాళ్ళకు కూడా అది చక్కదనంగా జరుగుతుంది. కానీ ఎంత ఓపిక పట్టుకొని చేస్తే ఇది మొత్తం అంతా మోక్షం. కానీ దీనివల్ల మీకు శాంతి ఉండాలి. ఈ రాశి ఉన్న వాళ్ళు ఈ శాంతి ఉంటే ప్రతి ఒక్క పనిలో అది మీకు అంతా జయం అవుతుంది. దీనివల్ల మీకు ఏం ప్రాబ్లం లేదు. ఈ కొత్త సంవత్సరం నుంచి మీకు శుభాలు జరుగుతాయి. ప్రతి పిల్లల నుంచి పెడితే పెద్దవాళ్ళ వయసు ఉన్న వాళ్ళకు శుభాలు ఉన్నాయి. కొంచెం ఓపిక ఉండండి, శాంతి పాటించండి. మీరు కొలిచే దేవునికి మరవకుండా కొలవండి, మీకు అన్ని శుభాలు జరుగుతాయి. అందరికీ నమస్కారం.